నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. ఈ రోజు నేను చెప్పే అంశం ఏంటంటే విడాకులు ఎన్ని రకాలు. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను. డైవర్స్ వచ్చి మ్యూచువల్ డైవర్స్, రెండోది వచ్చి కంటెస్టెడ్ డైవర్స్. జనరల్ గా ఫ్యామిలీస్ లో చిన్న చిన్న విషయాలకి భార్యాభర్తలు గొడవలు పడుతుంటారు. ఆ గొడవల్ని దాకా పెద్ద స్థానాసాగతికి వెళ్ళిపోతున్నారు ఈ మధ్య. పిల్లలు ఇద్దరు కొత్తగా వివాహం చేసుకున్న అప్పుడే 6 నెలలు ఏడాది లోపలే గొడవలకు వచ్చేస్తున్నారు జనం. మిస్అండర్స్టాండింగ్, ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు. భార్య అంటది భర్త నన్ను పట్టించుకోవట్లేదు. పిల్లవాడికి ఏమన్నా స్కూల్లో జనరల్ గా ఎగ్జామ్స్ అయిన తర్వాత పిలుస్తారు, పేరెంట్స్ మీటింగ్స్ ఉంటాయి. పేరెంట్స్ మీటింగ్ జనరల్ గా భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళాలి. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా భర్త నాకు కుదరదు, నువ్వు పో, నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు అంటారు. అది కరెక్ట్ కాదు. పేరెంట్స్ మీటింగ్ అంటే ఎట్టి పరిస్థితితో పర్మిషన్ పెట్టి, ఆఫీసులో ఎంత బిజీగా ఉన్నా సరే పర్మిషన్ అని పెట్టి వెళ్ళాలి. అసలు టీచర్లు ఏం చెప్తున్నారు, టీచర్లు చెప్పే సబ్జెక్ట్ మన పిల్లలకి అర్థం అవుతుందో అర్థం కావట్లేదు. వాళ్ళు ఎక్కడ వీక్ ఉన్నారు. ప్రతి పేపరు వాళ్ళు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు కరెక్షన్ అయిన తర్వాత పేరెంట్స్ మీటింగ్ లో చూపిస్తారు రిజల్ట్ రాగానే. ఆ రిజల్ట్ రాగానే ఒక్కొక్క సబ్జెక్ట్ అన్ని ఆల్ 6 సబ్జెక్ట్స్ మొత్తం దానికి బుక్ ఉంటుంది. దాంట్లో ఒక్కొక్క పేపర్ ఎన్ని మార్కులు వచ్చాయనేది చూపిస్తారు. మీ పిల్లవాడు ఈ సబ్జెక్ట్ లో వీక్ ఉన్నాడు, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అని వాళ్ళు సజెషన్ ఇస్తారు టీచర్లు. అది వీళ్ళు ఫాలోఅప్ చేసుకుని వీళ్ళు కూడా అప్పుడప్పుడు స్కూల్కి వెళ్తూ విజిట్ చేస్తూ పిల్లవాడు చదువుతున్నాడా, సరిగా చదువుతున్నాడా లేదా అని చెక్ చేసుకునే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఈ నేపథ్యంలో తండ్రి అంటాడు నాకు కుదరదు, నువ్వే వెళ్ళు, నువ్వే చూసుకో, నువ్వు హౌస్ వైఫే కదా, నువ్వు ఖాళీగానే ఉన్నాగా నువ్వు అంటాడు. ఇక్కడ ఏమికి చిరెక్కుతుంది. అదేంటంటే అలా అంటారు, మీరు ఎంత బిజీ ఉన్నా కూడా మన భార్యాభర్తలు ఇద్దరం వెళ్ళాలి కదా, పేరెంట్స్ అంటే ఇద్దరిని పిలుస్తున్నారు వాళ్ళు స్కూల్ వాళ్ళు, మీరు మన ఇద్దరం వెళ్ళాలి కదా అంటది ఈమె భార్య. నేను రాను పో అంటాడు ఈయన. ఈ రకంగా చిన్న చిన్న గొడవలు అది డైవర్స్ దాకా ఎఫెక్ట్ అవుతుంది. చాలా సందర్భాల్లో చాలా కూడా ఇలాగే జరిగింది. రెండో పార్ట్, పెళ్ళైన ఒక 3 నెలలు 4 నెలలు అవ్వక ముందరే భార్య అంటది ఏమంటే మనం అంటే వాళ్ళు ఉమ్మడి కుటుంబంలో ఉంటారు. పేరెంట్స్, తల్లిదండ్రులు, అత్తగారు, మామగారు, కొడుకు, వాళ్ళందరూ పేరెంట్స్ ఉంటే జాయింట్ ఫ్యామిలీలో ఈ అమ్మాయి, కొత్తగా వచ్చిన అమ్మాయి అంటది మనం ఇక్కడ ఉండడానికి వీల్లేదు, సపరేట్ గా ఉందాం, ప్రైవసీ కావాలి, నాకు ఇక్కడ ఉండడానికి కుదరదు అంటది అమ్మాయి. అబ్బాయి అంటాడు అలా బయటకు వెళ్తాం, మా అమ్మ నాన్న వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ కదా, వాళ్ళని కూడా చూసుకునే బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను రాను, నేను ఇక్కడే ఉంటాను ఈయన అంటాడు. అంతే. ఇక చేయకుండా ఆ అమ్మాయి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. దీనివల్ల మళ్ళీ ప్రాబ్లం. ఈ అమ్మాయి ఎంత కబుర్లు పెట్టినా రాదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఇక చివరికి చూసి ఇంకా ఆఖరికి లాస్ట్ గా ఆర్సీఆర్ వరకు పిటిషన్ వేసుకుంటాడు ఇతను. సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారంగా రెస్ట్రిక్షన్ ఆఫ్ కన్జ్యూమర్ రైట్స్ అని ఒక పిటిషన్ వేసుకుంటాడు ఫ్యామిలీ కోర్టులో. ఇంటికి వచ్చేసే మర్యాద రాదు. రాకపోగా ఈ మధ్య కొత్త టెక్నాలజీ పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ చేసేయడం, 490 డే వేసేయడం. 490 వేసి ఈయన మీద కాకుండా అత్తగారు మామూలు కూడా వేసేస్తున్నారు. ఈ మధ్య కొత్తగా వీళ్ళిద్దరు గొడవ పడితే వాళ్ళని లాగుతున్నారు మధ్యలో. సరే, దీనికి ఒక పరిష్కారం సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారంటే, మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ లో కనుక పరస్పర విడాకులు అంటారు తెలుగులో. పరస్పరంగా విడిపోవాలంటే మీరు ఇద్దరు సుప్రీంకోర్టులోనే చెప్పింది త్వరగా విడాకులు తీసేసుకోవచ్చు. 6 నెలల లోపల ఒక MOU లాగా రాసుకొని ఇద్దరి మధ్య విడిపోవాలని కూడా విడిపోవచ్చు. నాకు ఇష్టం లేదు అన్నప్పుడు ఇంకా అనవసరం కంటిన్యూ చేయడం. అలాంటిదే మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అంటారు. అది కోర్టులో ఫైల్ చేసుకుంటే 6 months లోపల డైవర్స్ వచ్చే ఆస్కారం ఉంది. నెంబర్ 1. ఇట్లా కాకుండా క్రుయాలిటీగా ఉంటారు భార్య అయినా సరే భర్త అయినా సరే, అది కంటెస్టెడ్ డైవర్స్. ఇదైనా మ్యూచువల్ కన్సెంట్ అకార్డింగ్ టు సెక్షన్ 13B ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. కంటెస్టెడ్ డైవర్స్ అకార్డింగ్ టు సెక్షన్ 13(1)IA ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. కంటెస్టెడ్ డైవర్స్ అంటే అమ్మాయిలో ఏదైనా లోపాలైనా ఉండొచ్చు, అమ్మాయి మిస్బిహేవియర్ అయినా ఉండొచ్చు, అమ్మాయికి ఇంక వేరే అతను ఇల్లీగల్ అఫైర్స్ అయినా ఉండొచ్చు. ఎనీ గ్రౌండ్, ఏ ఒక్క గ్రౌండ్ అన్నా ప్రూవ్ అయితే కనుక అది కూడా కంటెస్టెడ్ డైవర్స్ విడిపోయే ఆస్కారాలు ఉంటాయి. అమ్మాయి అయినా కాదు, అబ్బాయి అయినా సరే. అబ్బాయి కూడా ఎవరైనా అమ్మాయితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంటే, అబ్బాయికి రోగం ఉందని వీళ్ళకి చెప్పకుండా చేస్తే చాలా రకాల కారణాలు ఉంటాయి. బోత్ సైడ్, అబ్బాయి అయినా సరే అమ్మాయి సరే. ఇలాంటివన్నీ కూడా కంటెస్టెడ్ డైవర్స్. కంటెస్టెడ్ డైవర్స్ అంటే అంత ఈజీగా విడాకులు రావు. కనీసం ఒక 2 to 3 years పడుతుంది డైవర్స్ రావడానికి. ఇప్పుడు ఇంకొత్తగా నేర్చుకున్నారు మ్యూచువల్ డైవర్స్ లో కూడా, నీకు నేను విడాకులు ఇవ్వాలంటే భార్య అంటది భర్తని, నీకు నేను విడాకులు ఇవ్వాలంటే నీ ఆస్తిలో నాకు సగభాగం ఇవ్వండి, మెయింటెనెన్స్ ఇవ్వండి. అకార్డింగ్ టు సెక్షన్ 125 ఆఫ్ CRPC మెయింటెనెన్స్. సపోజ్ ఈయన శాలరీ మన లేక అనుకో, 50% అడుగుతుంది మెయింటెనెన్స్ లైఫ్ లాంగ్ ఉండడానికి. అది కోర్టు పరిశీలించి 50, 20, 30 ఎంతో కోర్టు డిసైడ్ చేస్తుంది. అడిగినంత ఇవ్వరు కోర్టు, అన్ని ఆలోచించే ఇస్తుంది. ఒకవేళ ఓ బాబు పుట్టాడు అనుకుందాం, బాబు పుట్టేస్తే 50 ఇచ్చేస్తున్నా, 70 ఇవ్వరు. అలా చూసి 20, 25 ఎంతో ఒక అమౌంట్ డిక్లేర్ చేస్తుంది కోర్టు. సో ఈ పద్ధతిలో 2 రకాల విడాకులు, ఒకటి మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ పరస్పర విడాకులు, ఒకటి రెండోది కంటెస్టెడ్ డైవర్స్. నమస్కారం.